నువ్వు స్వస్థత పొందుతావు, ఆయన దగ్గరికి వెళ్ళు అందంటండి. మై గాడ్, నీ మాటలు మారిపోవాలా, నీ జనరేషన్ నీ గురించి చెప్పుకోవాలా, నీకెంత విశ్వాసమో నీ పిల్లలు చెప్పుకోవాలా. హల్లెలూయా, హల్లెలూయా. నేను చిన్నప్పుడు కొంతమంది గురించి వినేవాడినండి. ఒక ఆయన ఉండే, ఆయన ఎవరొచ్చినా వాక్యం చెప్పేటోడు అంటండి. కూరగాయలోడు వచ్చినా, ఎవరు బండి ఎవరు దొరికినా ఆయనకు వాక్యం చెప్పేటోడంట. ఒక 2 నిమిషాలు కూరగాయలు కొని మళ్ళీ ఆపి వాక్యం చెప్పేటోడంట. మై గాడ్, నువ్వు దేవునితో ఎదిగితే నువ్వు దాచుకోలేనంతగా నీ హృదయంలో విశ్వాసం నింపబడుతుంది. ఎప్పుడో అడిగితే చేయెత్తడం కాదు, ఎప్పుడు ఎత్తుతూనే ఉంటావు. మై గాడ్, ఒక్క మాట చెప్తా, దేవుడు అద్భుతాలు చేస్తాడు, నువ్వు నమ్ముతావా? మై గాడ్, హల్లెలూయా. నా దేవుడు అద్భుతాలు చేస్తాడు, నువ్వు నమ్మేంత దమ్ముందా నీ లోపల? తన కుమారుడు చావ సిద్ధమై ఉండెను గనుక ఆయన వచ్చి అతని స్వస్థపరచవలనని వేడుకొనెను. యేసు సూచక క్రియలను మహత్కార్యములను చూడకుంటే మీరెంత మాత్రము నమ్మరని అతనితో చెప్పాను. అందుక ప్రధాని, ప్రభువా, నా కుమారుడు చావక మునుపే రమ్మని ఆయనను వేడుకొనెను. చావక ముందే రాయ్యా, నా కొడుకు చచ్చిపోయిలా ఉన్నాడని ఆయన అడుగుతున్నాడంట. చదువుమా. యేసు, నీవు వెళ్ళుము, నువ్వు వెళ్ళు, కుమారుడు బ్రతికి ఉన్నాడని అతనితో చెప్పగా ఆ మనుష్యుడు యేసు తనతో చెప్పిన మాట నమ్మి వెళ్ళిపోయాను. నమ్మి వెళ్ళిపోయాడంట. ఆ మాట నమ్మి వెళ్ళిపోయాడంట. చదువుమా. అతడింకా వెళ్ళుచుండగా అతని దాసులు అతనికి ఎదురుగా వచ్చి అతని కుమారుడు బ్రతికి ఉన్నాడని తెలియజెప్పిరి. ఆయన దాసులు వచ్చారంట, ఎదురుగా వచ్చి, అయ్యా నీ కుమారుడు బాగయ్యాడని చెప్పారంట. ఏ గంటకు వాడు బాగుపడసాగినని వారిని అడిగినప్పుడు, ఏ టైంకి బాగయ్యాడయ్యా అని అడిగాడంట. ఈయన జ్ఞానవంతుడు. కొంతమంది అయ్యా బాగయ్యాడా చాలు, కొంతమందికి ఎలా ఉంటుంది తెలుసా అండి, అద్భుతం జరిగితే చాలు. దేవుడు చేశాడా, మై గాడ్, ఎవరు చేశారో అవసరమేలా, అద్భుతం జరిగితే చాలు, ఆ పరిస్థితుల్లో నుంచి బయటపడితే చాలు, తర్వాత దేవుడు అవసరంలా ఏం అవసరం లేదు. చాలా మందిని ఇలాంటి వాళ్ళని చూశానండి నా పరీక్షల్లో. కృతజ్ఞతే లేదు, దేవుని దగ్గరికి గుర్రారు, మళ్ళా కనీసం ఇంట్లోండి ప్రార్థన చేస్తారంటే అది కూడా చేయరు, ఉపవాసమైనా ఉంటారంటే అది కూడా చేయడు. వాళ్ళు ఎప్పుడు మళ్ళీ ప్రార్థన మొదలు పెడతారో తెలుసా, మళ్ళీ సమస్య రావాల్సిందే, అప్పుడు ప్రార్థన. ఎటువంటి జీవితం అండి, ఎలాంటి భక్తి అండి. ఇటువంటి భక్తి ఇతరులను దేవుని దగ్గర నడిపిస్తుందా? కానీ ఈ వ్యక్తి ఏమంటున్నాడో తెలుసా, ఏ టైంలో బాగయ్యాడు అని అడుగుతున్నాడు. ఎందుకో తెలుసా, చదవండి. అడిగినప్పుడు వారు నిన్న 1 గంటకు జ్వరము వానిని విడిచినని అతనితో చెప్పిరి. వాళ్ళు అంటున్నారంట, నిన్న 1 గంటకి అని చెప్పారంట. నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని యేసు అతనితో చెప్పిన గంట అదే అని తండ్రి తెలుసుకొనెను గనుక ఆ టైంకే యేసు ప్రభు చెప్పాడంట, ఆ టైంకే ఆడ బాగుపడ్డాడంట. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమైందా? ఏ టైంకి అయితే నీకు రావాల్సిన మాట వస్తుందో ఆ టైంకి ఆ మాట తీసుకొని నీ ఇల్లు కట్టుకో. ఆ టైం పర్ఫెక్ట్ టైం. మై గాడ్, ఆ టైం పర్ఫెక్ట్ టైం. ఆ టైంకి నువ్వు ఎటో చూడడానికి వెళ్ళదు, ఆ టైంకి నువ్వు రెడీగా ఉండాలా. డోంట్ లూజ్ యువర్ టైం, డోంట్ లూజ్ యువర్ మిరకల్. సమస్య ఉండి నువ్వు ఇంట్లో ఉండడానికి వీల్లేదు. సమస్య ఉందా, ఖచ్చితంగా దేవుని దగ్గర రా, ఖచ్చితంగా దేవుడు మాట్లాడతాడు. సమస్య ఉందా, దేవుని మళ్ళీ దాన్ని పెంచుకోకుండా, అవిశ్వాసం ఉందా, దాన్ని పెంచుకోకుండా దేవుడితో నిలబడు. దేవుడు ఖచ్చితంగా మాట్లాడతాడు, ఖచ్చితంగా సాయం చేస్తాడు, ఖచ్చితంగా అద్భుతము చేస్తాడు. బలహీనంగా ఉన్నవా అయితే చాలా ఆశతో దేవుడి వైపు చూడు. హల్లెలూయా. అందరూ నిందిస్తూ ఆటంకపరుస్తూ లేని దరిద్రం ఉందా, ఖచ్చితంగా దేవుడు మాట్లాడతాడు. నీ పక్కన వాళ్ళు పలకరించరేమో, దేవుడు తప్పకుండా పలకరిస్తాడు. హల్లెలూయా, తప్పకుండా ఆయన మాట్లాడతాడు. అందరూ మంచిగా అయింది అనుకుంటారు, దేవుడు అంటాడు, నీ నోటి వెంబడి సాక్ష్యం వచ్చేలా చేస్తాను, నా దగ్గర రా అంటాడు. ప్రభువా, ఏం పరిస్థితి బాగాలేదు, చేతుల్లో డబ్బులు లేవు, ఎవరి దగ్గరికి వెళ్ళాలో దేవుడు అంటాడు, అదే మాట మాట్లాడుకో, ఎవరి దగ్గరికి వెళ్ళాలో. ఈ టైం రైట్ టైం, నా దగ్గరికి రావాలా. రైట్ టైం, రైట్ టైం.
అందుకే ఏమని రాయబడింది? 33 కీర్తన 9వ వచనం, ఆయన మాట సెలవయ్యగా దాని ప్రకారం ఆయను ప్రపంచములు ఆయన మాట వలన నిర్మాణమైనవి. ఆయన మాట్లాడితే ఇట్లా కూర్చుంటావా? నిర్మాణం వద్దా? మళ్ళీ ఆలోచిస్తావా? ఇంటికి వెళ్ళి బాధ అవుతుందంటావా? డిప్రెషన్ అంటావా? ఆయన మాట్లాడుతున్నాడు, కట్టుకో ఇప్పుడే టక్క. పక్కన వాళ్ళతో సంబంధంలా నువ్వు కట్టుకొని నిలబడు. హల్లెలూయా, హల్లెలూయా. గాడ్ ఈజ్ ఎ గాడ్ ఆఫ్ మిరకల్స్. దేవుడు అద్భుతాలు చేసే దేవుడు. ఆయన అద్భుతాలు చేసే చెప్పని, ఆయన అద్భుతాలు చేసే దేవుడు. ఒక్క మాట మిస్ అవ్వద్దు. నువ్వు కట్టబడాలా, కట్టబడాలి, నువ్వు కట్టబడాలి, నువ్వు నిర్మించబడాలి. ఎలా అంట? వాక్యము నీ దగ్గర. ప్రపంచంలో నిర్మించబడ్డాయి అంటండి. నీ జీవితం బాగుపడదా? నీకు సాయం చేయడా? నువ్వు ఏడుస్తుంటే దేవుడు సంతోషిస్తాడా? నీ జేబులు ఖాళీగా ఉంటే దేవుడు సంతోషంగా ఉంటాడా? ఇప్పుడు మంచిగా అయిందంటాడా? అంటాడండి? నువ్వు ఒంటరిగా ఇంట్లో కూర్చొని, ప్రభువా నా పరిస్థితి బాగాలేదయ్యా అంటే దేవుడు అంటాడా మంచిగా అయింది అని అంటాడా? అందరు అనుకుంటారు, కొంతమంది అనుకుంటారు వీడికి తగినట్టు అయింది, మంచిగా అయింది అని. కానీ దేవుడు అంటాడు, నువ్వు నా దగ్గరికి రా, ఎవరు చేయని సహాయము నేను నీకు చేస్తాను. అందరూ నువ్వు పడిపోతే చూడాలనుకుంటారు. ఎప్పుడెప్పుడు ఒక మాట అనాలి, నీ దేవుడు ఏం చేశాడు అని అనాలని నీ సొంత వాళ్ళే చూస్తారంట అనాలని. కానీ దేవుడు ఏమంటాడో తెలుసా? నా దగ్గరికి రా, నీ లోపల ఒక స్వరూపాన్ని పెట్టి, నీ లోపల ఒక స్వరూపాన్ని తెచ్చి ఆ స్వరూపము నెరవేర్చేలా నేను చేస్తాను. నా దగ్గరికి రా. ఆయన విడిచి తిరిగితే నీకేం దొరుకుతుంది? ఆయనను కాదంటే నీవు ఏం పొందుకుంటావు? నువ్వు చల్లారిపోయి ఇతరులను చల్లార్చుతున్నావు. నీ జీవితం, ఆత్మీయ జీవితం సరిగ్గుందా? నాకు విశ్వాసం ఉంది, నేను అభిషక్తునని చెప్తున్నావు, కరెక్ట్గా నడుస్తున్నావా? పద్ధతి ఉన్నావా? ప్రపంచాలు నిర్మించబడ్డాయి అంటండి. వాక్యాన్ని తృణీకరిస్తావా? ఆయన మాట సెలవీయగా దాని ప్రకారమైందంట, దాని ప్రకారమైందంట. హల్లెలూయా. 2 వారాల క్రితం ఇదే చోట నిలబడి చెప్పాను ప్రవచనం. ఏంటో తెలుసా? నేను లోపల స్వరం వింటున్నాను, వర్షము, నీటి స్వరం అని చెప్పాను ఎండాకాలంలో. తెలుసా? ఇక్కడ నిలబడి లైవ్లో ఫ్రైడే రోజు. మొన్న చూడండి ఎంత వర్షము తెలుసా? నేను హైదరాబాద్లో ఉన్నాను, చెట్లు పడిపోయాయి, చాలా చెట్లు పడిపోయాయి తెలుసా? నేను ఆశ్చర్యపోయాను. చెప్పి 1 వారం అయింది అంతే ఆ ప్రవచనము చెప్పి. కొన్నిసార్లు అందుకే ఒక ప్రవచనం వచ్చిందంటే నా కళ్ళు ఎదురు చూస్తూ ఉంటాయి ఇలా. నువ్వు మర్చిపోతావేమో, కానీ నేను అలా కాదు. నేను చాలా సైలెంట్గా ఉంటాను, కానీ లోపల చాలా వైలెంట్గా ఉంటాను. ఏడా ప్రేయర్లో. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ ప్రవచనం వచ్చినప్పుడు నేను ఇంతకు ముందు కూడా ఎండాకాలంలో ప్రవచనం చెప్పాను, వర్షం వస్తుంది అని. సమ్మర్లో ప్రాఫెసీ వచ్చిన 3 రోజులకు వర్షం వచ్చింది. ఆ ప్రవచనం వచ్చిన 3వ రోజు వర్షం వచ్చింది. ప్రభువా, విపరీతమైన ఎండలు చూడండి, ఘోరమైన ఎండలు తెలుసా? 12 నుంచి 4 వరకు ఎవరు తిరగట్లా. అలాంటి టైంలో దేవుడు ప్రవచనం చెప్పాడు, నేను నీటి స్వరం వింటున్నాను. వారంలో ఎంత వర్షం అంటే చాలా బలమైన వర్షం వచ్చిందని. దేవుని వాక్యము చేతను కట్టబడాలి, సరి చేసుకోవాలా. ఇప్పటికైనా నేను ఇక్కడికి వచ్చి కూర్చున్నాను. ఒక దైవజనుడు దేవుడు నాకు జ్ఞాపకము చేస్తూ, ఆయన వీడియో చూస్తున్నాను. ఇక్కడికి వచ్చి కూర్చున్నాక టిఎల్ ఆస్బోర్న్ అనే ఒక దైవజనుడు అని గుంటూరుకు వచ్చాడు. ఆయన మన దేశం వ్యక్తి కాదు, గుంటూరులో ఆయన పరిచయం చేశాడు. ఆయన వచ్చినప్పుడు అద్భుతాలు ఉన్నాయి, దేవుడు అద్భుతాలు చేస్తాడంటే ఒక అద్భుతం జరగలేదంట. మళ్ళీ వెళ్ళాడంట, మళ్ళీ 6 సంవత్సరాలకు వచ్చాడంట. మళ్ళీ చెప్పాడంట, దేవుడు అద్భుతాలు చేస్తాడు రండి అన్నాడంట.
కుష్టి రోగులు కూడా బాగైపోయారంట అప్పుడు. ఒక మాట చెప్తాను, ఏమనుకోద్దు. ఇంకా చప్పట్లు కొట్టుకుంటూనే ఉంటావా? చెప్పు. రోషం రావాలా మనకి, సరి చేసుకోవాలి ఇప్పటికైనా. చెప్పండి, నేను ఆల్రెడీ సరి అయ్యానన్నా చెప్పండి. నేను సరి చేసే పనిలో ఉన్నాను. మై గాడ్, ఇప్పుడు చప్పట్లు కొట్టు. మై గాడ్, హల్లెలూయా. ఎందుకో తెలుసా, చాలా మంది సంఘములో నేను చాలా సంతోషిస్తాను. కొంతమందిని కూడా చూసి బాధ కూడా పడతాను. ఎందుకంటే బ్యాలెన్స్ అవ్వాలి కదా. లేదంటే నన్ను దేవుడు, నేను అమ్మా అని ఎక్కడికి వెళ్తాను, నన్ను దించేటోళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ మనలో. హల్లెలూయా. ఎందుకంటే కొంతమంది మన వాళ్ళే అద్భుతాలు చేసేలా తయారయ్యారు. దాన్ని బట్టి నేను చాలా సంతోషిస్తాను. కొంతమందికి ఇంకా చెప్పి హల్లెలూయా. నేను అనుకుంటాను, దేవుడు వీళ్ళకి ఇంకొక అద్భుతము చేయను గాక. చేయండి. హల్లెలూయా, హల్లెలూయా. చదమ్మా, కీర్తనలు 119, 133 వచనము. నీ వాక్యమును బట్టి నా అడుగులు స్థిరపరచుము. ఏ పాపములు నన్ను ఏలనీయకుము. నీ ఉపదేశములు నేను అనుసరించినట్లు. మై గాడ్, డు యు థింక్ దిస్ ఇది కొత్త నిబంధనలు ఉందా, పాత నిబంధనలు ఉందా? పాత నిబంధన. ఆయన ఏమంటున్నాడు తెలుసా, నీ వాక్యమును బట్టి నా అడుగులను స్థిరపరచు. మై గాడ్, ఆయన అంటున్నాడు, ఇప్పటి నుండి నేను వేసే అడుగులు చాలా బలంగా ఉండాలా. మై గాడ్, మై గాడ్, హల్లెలూయా, మై గాడ్. ఇప్పటి నుండి నేను వేసే అడుగులు చాలా బలంగా ఉండాలా. ఎంత బలంగా ఉండాలంటే ఏది నన్ను ఏలడానికి రావద్దు. ఇంకా ఏ మాటలు కానీ, ఏ పాపము కానీ, ఏ లేమి కానీ, ఏ శోధన కానీ, ఏ ఇరుకు కానీ, ఏ నిందలు కానీ, ఏ దరిద్రము కానీ నన్ను ఏలడానికి రావద్దు. ఆయన పాపములో ఉన్నాడు కాబట్టి పాపం గురించి చెప్పాడు. ఒకవేళ నువ్వు లేమిలో ఉంటే నువ్వు లేమి గురించి కూడా చెప్పు. ప్రభువా, ఏ లేమి నా దగ్గరికి రాకూడదు. ఇప్పటి నుండి నేను చాలా బలమైన అడుగులు వేయాలి. మై గాడ్, నువ్వు వాక్యం వినకపోతే నీకు మెచ్యూరిటీ రాదు, నీ మైండ్లో ఎదుగుదల రాదు స్పిరిచువల్గా. తెలుసా, వాక్యములో ఏముందో తెలియకపోతే ప్రార్థన, ఇంకొకటి ప్రత్యేకంగా ప్రార్థన చేయకపోతే ఇలాంటి ప్రార్థనలను చేయలేవు. ప్రభువా, ఈ ఆహారాన్ని ఆశ్రయించు. థ్యాంక్ యూ లార్డ్, ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. చిన్న ప్రార్థన. సో కొంతమంది అంటారు షార్ట్ అండ్ స్వీట్. మై గాడ్, మై గాడ్, హల్లెలూయా, హల్లెలూయా, మై గాడ్. చూడండి, ఆయన ఏమంటున్నాడు, నీ వాక్యము చేత నా అడుగులను స్థిరపరచు. మై గాడ్, ఎన్నిసార్లు పడిపోతే అలాంటి ప్రార్థన చేస్తారండి? ఎన్ని సమస్యలు చూస్తే అలాంటి ప్రార్థన చేస్తాడు? ఎన్నిసార్లు పడిపోయినా దేవుణ్ణి విడిచిపెట్టకుండా ఎంత గట్టిగా ఉన్నాడని, దేవుణ్ణి విడిచిపెట్టకుండా ఎంత గట్టిగా ఉన్నాడు చూడండి. సంఘము వెనకబడ్డానికి వీల్లేదు. సంఘం వెనకబడ్డానికి, చెప్పాలా, సంఘం వెనకబడ్డానికి వీల్లేదు, వీలు లేదు. అద్భుతాలు నువ్వు చూడాలి. నువ్వు అద్భుతాలు చూస్తేనే నీ కళ్ళ మీద ఉన్న పొర పోతుంది, ఆ గుడ్డితనం పోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమైందని చదువు మళ్ళీ ఒకసారి. నీ వాక్యమును బట్టి నా అడుగులు స్థిరపరచు, నా అడుగులను స్థిరపరచుము. ఏ పాపము నన్ను ఏలనీయకు, ఏ పాపము నన్ను ఏలనివ్వకు. డోంట్ గివ్ రైట్ టు రూల్ సంథింగ్ టు మీ. డోంట్ గివ్ రైట్ టు రూల్ మీ. దేన్ని నన్ను ఏలనివ్వకు. చూసారా ఎంత గొప్ప ప్రార్థనలో. హల్లెలూయా. ఒక 2 నిమిషాలు మాట్లాడితే కొంతమంది మనసు మారిపోద్ది. ఒక 5 నిమిషాలు మాట్లాడితే కొంతమంది నమ్మలేరు, ఇంక ఇంటికి వెళ్ళి ప్రార్థన కూడా చేయరు. వాడు మంచోడు కాదు, నా పక్కనే కూర్చున్నా నిన్న, నాకు తెలియదు, ఇప్పుడు నువ్వు చెప్పావు, నాకు కాళ్ళు తెరబడ్డాయి. 2 నిమిషాలు చాలు కొంతమందికి. మై గాడ్, విశ్వాసం కాస్త అవిశ్వాసం రావడానికి. చూడండి, అపవాది ఎంత చెడ్డవాడు, ఎంత చెడ్డవాడు చూడండి.
కొంతమందికి అర్థము కాని పరిస్థితులు వాళ్ళ జీవితంలో ఎన్నో ఉంటాయి. వాళ్ళకే తెలియదు వాళ్ళు ఎందుకు ఎదగట్లేదో. దే ఆర్ నాట్ ఐడెంటిఫైయింగ్ దేర్ ఓన్ ప్రాబ్లం. వారి సొంత వ్యక్తిగత పరిస్థితులను పరిష్కరించుకోలేక, ఆత్మీయంగా ఎదగలేక, ప్రార్థన చేయలేక, వాక్యాన్ని తెలుసుకోలేక, సత్యవాక్యములో నిలబడలేక, ఏది సత్యమో గ్రహించలేక చాలా మంది ఉన్నారు. చాలా మంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆర్ యు దేర్? మై గాడ్, నువ్వు లోకములో వెళ్ళి చూడు, ఒక్కొక్కరు ఎంత తెలివిమంతులు ఉంటారో, ఎంత తెలివిగల వాళ్ళు ఉంటారో తెలుసండి. హల్లెలూయా. ఎక్కడైతే తెలివి ఉండాలో అక్కడ నిర్లక్ష్యం ఉంది, ఎక్కడైతే నిర్లక్ష్యం ఉండాలో అక్కడ తెలివి ఉందండి. నీకెందుకు నిర్లక్ష్యం వచ్చిందో తెలుసా? నువ్వు అద్భుతాల్లో చూడ్డానికి వెనకబడ్డావు. నువ్వు ఎందుకు అద్భుతాలు చూడడానికి వెనకబడ్డావు తెలుసా? ప్రార్థనలో వెనకబడ్డావు. ఎందుకు ప్రార్థనలో వెనకబడ్డావో తెలుసా? దేవుడితో నడిచే ఆశ వెనకబడింది. మునుపు పరిగెత్తేవాడివి ఎందుకు ఇలా కనీసం నడవని కూడా నడవట్లా? మునుపు దేవుడితో వేగముగా వెళ్ళేవాడివి ఎందుకు ఇప్పుడు నీ ఆశ చల్లారిపోయింది? గంటలు గంటలు ప్రార్థన ఎక్కడికి వెళ్ళిపోయింది? వాక్యం చదివేవాడు ఎక్కడికి వెళ్ళిపోయింది? అప్పుడున్న దేవుడు ఇప్పుడు లేడా? అప్పుడు పని చేసే దేవుడు ఇప్పుడు పని చేయట్లేదా? చెప్పండి, ఎంతమంది దేవుడు నాతో పని చేయడం ఆగిపోయాడు అంటున్నారు? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆర్ యు దేర్? ఎంతమంది ఉన్నారండి ఇలాగా? ఎంతమంది ఉన్నారో తెలుసండి ఇలాగా? ప్రార్థన పరులు ప్రార్థన ఆపి, వాక్యము చదివేవాళ్ళు వాక్యము చదవడం ఆపి, అద్భుతాలు చేసేవాళ్ళు అద్భుతాలు చేయడం ఆపి, వాళ్ళు అనుకుంటున్నారు దేవుడు నాతో లేడు, దేవుడు నాతో మాట్లాడట్లా. మై గాడ్, ఈరోజు మనము గ్రహించగలిగితే పరిగెత్తగలుగుతాము. హల్లెలూయా, హల్లెలూయా. చదువు ఒకసారి మళ్ళీ. నీ వాక్యమును బట్టి నా అడుగులు స్థిరపరచుము. నీ వాక్యమును బట్టి నా అడుగులను స్థిరపరచుము. ఏ పాపమును నన్ను ఏలనీయకుము. See, you should do this prayer. ఈ ప్రార్థనను చేయాలి ఈ రోజు నుండి. ఏంటో తెలుసా? దేనిని నన్ను ఏలనివ్వకు. Nothing shall rule me. Dominion. తెలుసా? డొమినియన్ అంటే ఎంత ఘోరమైన పదమే తెలుసా? తెలుగులో దాని గురించి చెప్పాలంటే బలత్కారముగా అపవాది నీ మీద పడుతుందంట. నీకేమో సోయలేదు, ఏం జరుగుతుందో నీకు తెలియదు. కొన్నిసార్లు నేను ఏడుస్తాను, ఐ విల్ క్రై. ఎంత ఏడుస్తానో తెలుసా? నా రూమ్లో కొంతమందిని జ్ఞాపకం చేసుకొని చాలా ఏడుస్తాను. ఎందుకు తెలుసా? వాళ్ళకు దేవుడు అద్భుతాలు చేశాడు కాబట్టి, బాధతో కాదు. ఒక్క మాట ఆయన మాట్లాడితే 100,000 అద్భుతాలు జరిగిన వాళ్ళు ఉన్నారండి. ఒక్క మాట దేవుడు మాట్లాడితే చాలా సంతోషం అనిపిస్తుంది. ఇంత గొప్ప దేవుడయ్యా, ఇంత గొప్ప దేవుడు నువ్వు. ఒక్క మాట చాలు నువ్వు మాట్లాడితే పరిస్థితులు మారిపోతాయి. కానీ ఎందుకు అందరూ విశ్వాసములో స్థిరముగా నిలకడగా ఉండలేకపోతున్నారో తెలుసా? వాళ్ళకి కంటిన్యూటీ అనేది లేదు. కంటిన్యూటీ, కొనసాగడం, కంటిన్యూటీ అని అర్థమైందండి. అలవాటు లేదండి, అలవాటు లేదు. ఈరోజు ప్రార్థన చేస్తే మళ్ళీ ఎప్పుడో ప్రార్థన, ఈరోజు ఉపవాసం ఉంటే మళ్ళీ ఇంకెప్పుడో ఉపవాసం. ఇంకా గుర్తుకు రాదు. ప్రార్థన చేయాలి, ఉపవాసం ఉండాలి, ఆరాధన చేయాలి, గుర్తుకు రాదు. ఎప్పుడైతే నీ లోపల కంటిన్యూటీ ఉండదో నువ్వు వెనకబడ్డం మొదలు పెడతావు. నువ్వు రోజు డ్యూటీకి వెళ్ళకపోతే నిన్ను పీకి పడేస్తారా? అక్కడే ఉంచుతారా? తీసేస్తారా? ఉంచుతారా అక్కడే? అక్కడేమో భయం, ఇక్కడ భక్తి లేదు, భయం లేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను తెలుసా? మీరు ఇంకా లోతుకి వెళ్ళాలా? హల్లెలూయా. చెప్పండి, ఇంకా లోతుకి వెళ్ళాలా లేదా? వెళ్ళాలా లేదా? రోషం రావాలా లేదా? ఒకడంటే 99 మార్కులు వచ్చి నేను ఎడుతున్నాడంట. పక్కనోడు పాస్ అయినా సంతోషిస్తే వీడు 99 వచ్చి నేను ఎడుతున్నాడంట. హల్లెలూయా.
కొన్నిసార్లు అంట ఈ వాక్యాలు మనలను స్థిరమైన పొజిషన్కి తీసుకెళ్తాయంట. నేను కదలనే కదలా, తుఫాన్ రాని, ఎండ రాని, వాన రాని, చలి రాని, నేను కదలా. హల్లెలూయా, మై గాడ్, హల్లెలూయా. కొంతమందిని ఇట్లా ఊపంగానే ఊగిపోతారు. కరెక్టే అన్న, మై గాడ్. వాళ్ళ గంట సేపు వాక్యం చెప్పినా వాళ్ళు లాస్ట్ కంటారు చూసావా, కరెక్టే అని వాళ్ళకి సెల్యూట్ కొట్టాలిగా. అమ్మా వీళ్ళు ట్యూబ్ లైట్లు రా నాయన అనిపిస్తుంది. ట్యూబ్ లైట్ అంటే తెలుసుగా, అది స్విచ్ అయితే ఆన్ అవుతుంది, ఆఫ్ చేస్తే ఆఫ్ అవుతుంది. వీళ్ళు అంటే ఇంకా ఎంత చెప్పినా లాస్ట్ కరెక్ట్ అంటారు చూడండి. అబ్బా ఇక వాళ్ళతో పెట్టుకోలేం మనం. ఏం అర్థం కాదు. ప్రార్థన చేస్తారా, చేస్తారు. ఉపవాసం ఉంటారా, ఉపవాసం కూడా ఉంటారు. కానీ ట్యూబ్ లైట్లు ఏం మాట్లాడాలో తెలీదు, ఏం ఆలోచించాలో కూడా తెలీదు. హల్లెలూయా, హల్లెలూయా. చదువుమా. నీ వాక్యమును బట్టి నా అడుగులు స్థిరపరచుము, ఏ పాపమును నన్ను ఏలనీయకుము. నేను మళ్ళీ చెప్తున్నాను, నిన్ను ఏది ఏలనివ్వకూడదును, వాక్యము మాత్రమే నిన్ను ఏలనివ్వాలి. ఎప్పుడైతే నువ్వు వాక్యాన్ని అనుమతిస్తావో, మళ్ళీ చెప్తున్నాను, నువ్వు కట్టబడ్డం మొదలవుతా ఉంటది. చాలా మంది చూస్తే నాకు చాలా సంతోషం. ఏంటో తెలుసా, ఎంత మందితో తిరిగినా వాళ్ళ నోటి వెంబడి చెడు మాట రాదండి. చాలా వాళ్ళు ఎంత మందితో తిరిగినా మళ్ళీ ఎవరికి తెలియకుండా కూడా ఉపవాసం ఉంటారు, ఎవరికి తెలియకుండా వాక్యం చదువుతారు, ఎవరికి తెలియకుండా ప్రార్థన చేస్తారు. హల్లెలూయా. వాళ్ళ ఆత్మీయతను పోగొట్టుకోరండి. ఈ మాట చెప్తుంటే నా కళ్ళ ముందు ఈయన కనపడుతున్నాడే, రాకేష్. హల్లెలూయా. యు డూ దట్ రైట్. నువ్వు అలా ఉంటావు కదా, యు ప్రాక్టీస్ దట్ రైట్. సి, హల్లెలూయా, హల్లెలూయా. సి, అలా ఉండాలా. నీ ఆత్మీయతని, నీ అడుగులను నువ్వే బలంగా చేసుకోవాలా. వేరే వాళ్ళు చేస్తారా? నువ్వు లోకములో ఉన్నావయ్యా, ఆత్మీయనివి నువ్వు. దుష్టుడు ఊరుకుంటాడా? ఆటంకపరచాలని చూస్తారు. నువ్వేం చేయాలా? నువ్వు చాలా తెలియగలవాడు. నేను బయటికి వెళ్తున్నాడు. ఎక్కడికి? అరే వీడు సినిమాకి వెళ్తున్నాడు. అవునా అనాలా? ఎడికెళ్ళా? చర్చికి వచ్చుకోవాలా? హల్లెలూయా, హల్లెలూయా. వాడు అనుకుంటాడు వీడు సినిమా పోయిండాడు. నువ్వు ఎడగొచ్చినావు, చర్చిలో ఉన్నావు. మై గాడ్. కొన్నిసార్లు దుష్టునికి దొరకొద్దు, కన్ఫ్యూజ్ చేయి. హల్లెలూయా, కన్ఫ్యూజ్ చేయి. హల్లెలూయా, హల్లెలూయా. డబ్బులు బాగా ఖర్చు పెడతాడు. అవును, అవునలా. ఏం చేయాలా? దేవునికి ఇస్తారా? మై గాడ్, మై గాడ్. హల్లెలూయా, హల్లెలూయా. మై గాడ్, హల్లెలూయా, మై గాడ్. అందరికీ కొన్ని నువ్వు అన్ని కనబడేలా చేయాల్సిన అవసరము. దేవుడు ఏమన్నాడు? రహస్యమందు చూచు నీ తండ్రికి రహస్యముగా మొరపెట్టు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన అంటున్నాడు, ప్రభువా ఏది నన్ను ఏలనివ్వకు. ఎటువంటి ప్రార్థన అండి ఇది! మై గాడ్, ఎంత గొప్ప ప్రార్థన అండి ఇది! దేనికి అవకాశం ఇవ్వకు దేవా నన్ను ఏలడానికి. ఏ పాపము, ఏ లేమి, ఏ దరిద్రము, ఏ శోధన నన్ను ఏలడానికి వీలదు. నీ వాక్యమే నా లోపల పనిచేయాలా. అందుకే మత్తయి సువార్త 4వ అధ్యాయము 4వ వచనంలో రాయబడింది. చదువుమా. మాథ్యూ చాప్టర్ 4 verse 4. మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు, దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును. దేవుని మాట వలన జీవిస్తాను. అక్కడికి వెళ్ళన్నా, ఇక్కడికి వెళ్ళాలా, ఇది బాగుంటుందన్న కొంతమంది అంటారు, కరెక్ట్ అంటారు. కానీ ఎప్పుడైతే నువ్వు వాక్యము చేత నింపబడతావో నీ లోపల నుంచి వాక్యము మాటలు వస్తాంట, వాక్యం వస్తుంట. నీ లోపల నుంచి వాక్యం బయలుదేరుతాంట. నీకు అనిపిస్తుంట వాక్యము గుర్తు వస్తా ఉంటే వాళ్ళేమో లోకములో ఉన్నారు, నాకేమో లోపల అనిపిస్తున్నది దేవుడు నాకు అద్భుతము చేయబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అద్భుతము చేయబోతున్నాడని లోపల అనిపిస్తూ ఉంటాడంట. ఎందుకంటే నువ్వు వాక్యము చేత కట్టుకున్నావు. అది ఎదుటి వ్యక్తి కనబడదు. వాళ్ళు అనుకుంటారు వాడు బలహీనుడని, కానీ నువ్వు చాలా బలవంతుడవే, బలవంతుడవే.
వాళ్ళు అనుకుంటున్నారు వీళ్ళు ఎన్నిక లేని వాళ్ళని, కానీ నువ్వు ఎన్నికైన వాడివి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇందాక ఆ వ్యక్తి ఎవరో తెలుసా? యేసు ప్రభువుని అద్భుతం చేయమని అడిగింది ఒక ప్రధాని, ఏ లీడర్, ఒక రూలర్. దేవుని దగ్గరికి వచ్చి నాకు దయచేసి నా కుమారుని బాగు చేయని అడుగుతున్నాడు. ఎప్పుడైతే నువ్వు నింపబడతావో, ఎప్పుడైతే నీ ద్వారా అద్భుతాలు జరుగుతూ ఉంటాయో, నువ్వు వ్యాపించకుండా ఎవ్వరు నిన్ను ఆపలేరండి. నో వన్ కెన్ స్టాప్. ఎవరు ఆపలేరు, ఎవరు ఆపలేరు. నీ అభివృద్ధిని, నీ ఆశీర్వాదాన్ని ఎవరు ఆపలేరు. నీ ప్రార్థనని, ఆత్మీయతని ఎవరు ఆపలేరు. ప్రార్థన చేసి ముగించుకున్నాం. తలలో ఉంచుదాం. నీ శరీరంలో ఎక్కడ బలహీనంగా ఉందా నువ్వు చేపెట్టుకొని నేను ప్రార్థన చేస్తాను. దేవుడు నిన్ను స్వస్థపరచువాడాయన. హల్లెలూయా. ప్రభువా, నీకు మహిమ, నీకు ఘనత చెల్లిస్తున్నాను. నీకు మహిమ ప్రభువా, నీకే మహిమ ప్రభువా, నీకే ఘనత అయ్యా. నీకు స్తోత్రములు, నీకు స్తుతులు చెల్లిస్తున్నాను. ఈరోజు మీరు మాతో మాట్లాడి మమ్మల్ని ఎంతో బలపరచారయ్యా. అయ్యా, మా అందరితో మీరు మాట్లాడాలయ్యా. అవునయ్యా, నువ్వు మమ్మల్ని మరచిపోయి వాడవు కాదు. నువ్వు అద్భుతాలు చేసే దేవుడు. నా యందు నిలుచుండుడి, మీ యందు నేను నిలుచుంటానంటావయ్యా. నీకు మహిమ ప్రభువా, నీకు ఘనత. ప్రతి ఒక్కరి నిమిత్తం ప్రార్థిస్తున్నాను. తలపైన చేతులు ఉంచండి. ప్రభువా, ప్రతి కాడి విరిగిపోవాలా, ప్రతి ఆటంకములు పడగొట్టబడాలా, ప్రతి దుష్టుని క్రియలు నిర్మూలమైపోవాలా, బలహీనతలన్నిటి నుండి విడుదల కలగాల. తల నుండి అరిపాదముల వరకు నూతన బలము, నూతన శక్తి, సంపూర్ణ స్వస్థత ప్రభువా తాకండి, ముట్టండి, స్వస్థపరచండి. నూతన బలమునివ్వండి, నూతన శక్తినివ్వండి, నూతన కృపనివ్వండి అయ్యా. దేవుడు మళ్ళీ చెప్తున్నాను, చాలా మంది లేమిని చూస్తున్నారు. వచ్చే వారం నీ చేతుల్లో సమృద్ధితో నువ్వు ఇక్కడికి రాబోతున్నావు. గొప్ప కానుక దేవుడు నీకు ఇస్తాడు. నువ్వు బాధపడకు, దేవుడు నీ చేతుల్లో సమృద్ధి పెడుతున్నాడు అయ్యా. నీకు స్తోత్రం, నీకు మహిమ ప్రభువా. ఆ లేమి, ఆ దరిద్రము యేసు నామమున కొట్టివేయబడును గాక. నీ బలమైన హస్తాన్ని ప్రతి ఒక్కరిపైన చాపండి. నీ సన్నిధి తోడుగా ఉంచండి అయ్యా. వారి గృహములో నీ సన్నిధి ఉండాలా. ప్రతి కుటుంబంలో ప్రార్థన పరులను లేపండి అయ్యా. ప్రతి ఒక్కరిని నీ ఆధీనంలో ఉంచుకోండి. నీ కృప ప్రతి ఒక్కరికి తోడుగా ఉంచండి. నీ సన్నిధిని మా అందరికీ తోడుగా ఉంచి తిరిగి మీ నామమునకే మహిమ తెచ్చుకోనమని, మీ నామమునకే ఘనత తెచ్చుకోనమని మమ్మల్ని మేము తగ్గించుకొని మీ నామాన్ని లోబడుచు మీకే మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లిస్తూ ముత్తలు ఉంచి ప్రభువా మీకు లోబడుచున్నాము తండ్రి. ఈరోజు మీరు చేసిన కార్యమునకు ప్రభువా మేము మోకరించుతున్నాము తండ్రి. ఐ నీల్ డౌన్ బిఫోర్ యూ. నువ్వు సమస్తమును చూచుచున్నావు. అనేక అద్భుతాలు చేసే దేవుడు, నీకు వందనాలు. నీకు మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లిస్తూ నజరేయుడు జీవం కలిగిన యేసు క్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నామని నమ్ముచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ గత ఒక 4 నెలల క్రితం నాకు నైట్ 1 గంట సమయంలో నడుము నొప్పి లేచింది. ఆ సమయంలో అన్నయ్య నేను ఫోన్ చేసి ప్రేయర్ చేయించుకున్నాను. ఆ తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత కూడా వామిటింగ్స్ అన్నీ జరిగినాయి. కానీ ఇంకా నడుము నొప్పి తగ్గలేదు. మళ్ళీ అన్నయ్యకి ఫోన్ చేశాను. సరే ఒక్క పట్టు అని చెప్పిండు. ఆ నైట్ 3 గంటల వరకు కూడా చాలా అసలు కూర్చోలేకపోతున్నా, పండుకోలేకపోతున్నా. ఆదిత్య హాస్పిటల్ పోయిన తర్వాత వాళ్ళు స్కానింగ్ ఇట్లా చూసేసి నీకు కిడ్నీలో రాళ్ళు వచ్చాయని చెప్పారు. 0.6 ఉన్నదని చెప్పిండు. మళ్ళీ వెంబటే ఆ రోజు సాయంత్రం 4 గంటలకు అన్నయ్యకు మళ్ళీ ఫోన్ చేసి, అన్నయ్య నాకు ఇట్లా కిడ్నీలో స్టోన్ వచ్చింది, వాళ్ళు సర్జరీ చేసుకోవాలని చెప్తుండ్రు అని చెప్పేసి అన్నయ్య నాకు రోజు నైట్ 11:30కు ఒక వాటర్ బాటిల్లో ప్రేయర్ చేయడం. వారం రోజులు తాగిన తర్వాత నేను మళ్ళీ టెస్ట్కి వెళ్ళాను. టెస్ట్కి వెళ్ళిన తర్వాత నీకు రాయి ఉంది కానీ కనబడట్లేదు అని చెప్పిండ్రు. అది నాకైతే చాలా ఆశ్చర్యకరం జరిగింది. కానీ సైజు కూడా తగ్గిందని మళ్ళీ చెప్పిండ్రు. అప్పటి నుంచి నేను మళ్ళీ మందులు వాడలేదు, అన్నయ్య ప్రేయర్ వాడలేదు, నాకు జరిగిందని నేను చాలా నమ్ముతున్నా.